హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్ చాలామంది పేపర్ రాసి పేపర్ 1 పేపర్ 2కి గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత చాలామంది చెక్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఉంది. సో మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకనంటే కొంతమంది సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, కట్ ఆఫ్ మీద ఒక వీడియో చేయండి సార్, కట్ ఆఫ్ అనాలిసిస్ చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి అని అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ కింద యూట్యూబ్లో కామెంట్ పెట్టడం కాదు, అక్కడ శాంపిల్లో కనుక మీరు అంటే మన వాట్సాప్ లింక్ కూడా నేను ఇస్తున్నాను. ఈ వాట్సాప్ లింక్ యూజ్ చేసి మీరు ఆ వాట్సాప్ ఛానల్లో పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే పోల్లో పార్టిసిపేట్ చేస్తేనే మీ ఏ రేంజ్లో ఉన్నారు, పోటీ ఎలా ఉంది, మనకు జాబ్ వస్తుందా రాదా, మన స్కోర్కి అనేది మీకు తెలుస్తుంది. తద్వారా మీరు ఫర్దర్ నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో పార్టిసిపేట్ చేయకుండా మాత్రం మీరు ఉంటే మీకే మనకి శాంపిల్ అనాలిసిస్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో కాబట్టి నేను అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే, నేను ఇప్పుడే ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి. నేను నైట్ లోపు మీకు ఈ అనాలిసిస్ కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేస్తాను. నేను రేంజెస్ కూడా మీకు మంచిగా ఇచ్చాను. ఎందుకనంటే 1 మార్కు 2 మార్కులతో కూడా మనకి జాబ్ రావడం పోవడం, లేకపోతే హాఫ్ మార్క్ 1/4 మార్క్ 1/3 మార్కుతో కూడా మనకి జాబ్ రావడం పోవడం అనేది ఉంటుంది. సో ఎక్కువ రేంజెస్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. సో 10 మార్క్స్తో రేంజ్ నేను తీసుకొని ఇచ్చాను. ఓకే, ఎందుకంటే శాంపిల్స్ మళ్ళీ ఎక్కువైపోతాయి. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే తెలుస్తుందండి, మళ్ళీ చెప్తున్నాను. సో అప్పుడే మనం అనాలిసిస్ చేయొచ్చు. సో చాలామంది 140, 145, 120, 130 ఇలా డిఫరెంట్గా ఆన్సర్ చేశారు. అయితే కీ చూసుకున్నాక ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి సో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.